ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మీకు నీతి సూర్యుడు ఉదయించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యందు భయభక్తులు గలవారికి దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదాలను మలాకీ ప్రవక్త తెలియజేస్తూ మాట్లాడిన మాట మనం చదువుకున్నాం. దేవుని యందు అనగా దేవుడు తన యందు భయభక్తులు గలవారిని మరిచిపోక జ్ఞాపకం చేసుకుని తప్పక దీవించువాడై ఉన్నాడు. అబ్రహామును గురించి దేవుడు మాట్లాడుచు ఆదికాండం 22వ అధ్యాయంలోని మాట్లాడుచు దేవుడు అతనితో మాట్లాడినప్పుడు దేవుడు చెప్పినట్లుగా తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అబ్రహాం. దేవుడు అబ్రహామును గురించి అన్నాడు, నా యందు భయం కలవాడు అని. అనగా భయభక్తులు అబ్రహామును భయభక్తులు గల ఆ అబ్రహామును అతని సంతానమును దేవుడు దీవించాడు. లేఖనములో ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయు కొదువు ఉండదు అని లేఖనం చెప్తుంది. అలాగే దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని దేవుని లేఖనం చెప్తుంది. ఈ మాటను బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న దానియేలును సింహాల నోటి నుండి రక్షించినది ఆయనే కదా. నీతి సూర్యుడైన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు విజయం కలుగుతుంది. నీతి సూర్యుడైన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు మేలు కలుగుతుంది. నీతి సూర్యుడైన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి అభివృద్ధి కలుగుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన నిన్ను నూతనమైన ఆశీర్వాదాలతో అలాగే దీవెనలతో నింపి నడిపిస్తాడు కదా. అందులకు మనము ఆయనను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ఆయనను ప్రేమించి ఆయన యందు భయభక్తులు కలిగి ఆశీర్వాదాలు పొందడం మంచిది. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకొనడానికి, మీ యందు భయభక్తులు కలిగిన వారికి మీరిచ్చే ప్రతి ఆశీర్వాదం మేము తెలుసుకోవడానికి మీ లేఖనములోంచి మీరు మాకు సహాయం చేశారు. నేర్చుకున్న దాని ప్రకారం మీ యందు భయభక్తులు కలిగి మీ దీవెనలు పొందుకునే బాధ్యత మీరు మాకు ఇవ్వండి. వాక్యం విని నాతో పాటు ఏకీభవిస్తున్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి వివాహాలు జరగటానికి, వివాహాలు అయిన వారికి గర్భఫలం ఇమ్మని,
గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, మీ పిల్లలకున్న సమస్యలు అవసరతల్లో మీ పిల్లలకి మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమెన్.